ఇక డీటెయిల్స్ చూస్తే నల్లారిని ఓడించి చేతికి సూట్ కేసు ఇచ్చి కలికిరి రైల్వే స్టేషన్ నుండి హైదరాబాద్ కు తరిమేయాలని పెద్దిరెడ్డి వర్గం పంతం. తమ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 6 ఈ మారు రాజంపేట ఎంపీగా గెలవాలని లక్ష్యంతో ఆయన ముందుకు దూసుకు వెళ్తున్నారు. శత్రువుకి శత్రువు మిత్రుడు. తమ రాజకీయ జీవితాన్ని ఎంపీ మిథున్ చిమ్మ చీకటి చేసినట్లు భావిస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ రాని తెలుగు తమ్ముళ్ల బీభత్సమైన రాజకీయ స్కెచ్ కి శ్రీకారం. నల్లారి భుజాల మీద తుపాకులు పెట్టి ఒకవైపు మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ మార్పిడి మాస్టర్ ప్లాన్. పచ్చవనంలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ది అంటరాని వసంతమేనా? అదే నల్లారి భుజాల మీద తుపాకులు పెట్టి పెద్దిరెడ్డి ఆయన కొడుకును టార్గెట్ చేసి మదనపల్లె నుండి ఎర్రరాతిపల్లెకు తరిమేసే సూపర్ ప్లాన్. ఒకే దెబ్బకు 2 పిట్టల 3 పిట్టల. జన సైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం మా ఈ ప్రత్యేక సంచలన కథనాన్ని వీక్షించి విని ఆనందించి స్పందించాలని మనవి. రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. పొత్తులో భాగంగా పార్లమెంటు అభ్యర్థిత్వం బీజేపీకి దక్కడం కొసమెరుపైతే బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగడం ఇక్కడ సంచలనంగా మారుతోంది. 2014లో ఇదే రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీ తరపున బరిలో దిగిన నటరత్న ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి నాడు యువ రాజకీయవేత్త మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితి అందుకు భిన్నం. పోటీలో ఉంటున్నది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి, అంతకు మించి మంచి వ్యూహ నిపుణుడుగా పేరున్న ఈ ప్రాంతవాసి ఇంతకంటే రసవత్తరమైన విశేషం ఇంకొకటి ఉంది. అదే దశాబ్దాల పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి రాజకీయ వైరం. ఇక బీజేపీ వ్యూహం మరింత రక్తి కట్టించేదే. రాజంపేట పార్లమెంటు పరిధిలో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి తమ హిందుత్వ రాజకీయాలను బాగా సానబెట్టి రంజుగా నడిపించొచ్చు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఎన్నికల అనంతరం తమ జాతీయవాద అజెండాతో తమ కాషాయ జెండాను పార్లమెంటు పరిధిలోని వివిధ సామాజిక వర్గాల్లో బలంగా తీసుకెళ్లి ఓట్ షేర్ పెంచుకోవచ్చు. ప్రధాన రాజకీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగొచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి టీడీపీ, వైసీపీ రెండింటిలో ఏదో ఒక పార్టీ స్థానాన్ని తాము భర్తీ చేయొచ్చనేది కమలనాథుల రాజకీయ ఎత్తుగడ. ఇక నల్లారి వారి రాజకీయ అవసరాలు, ఎత్తుగడలు నల్లారి వారికి ఉన్నాయి. బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిన మరుక్షణం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆయన వర్గానికి ఒక్కసారిగా ఊపిరి వచ్చింది. చిత్తూరు, తిరుపతి మొదలు జిల్లా చివర ఉన్న తంబళ్లపల్లె వరకు నల్లారి వర్గీయులు తళుక్కుమంటున్నారు. చిత్తూరులో సీకే బాబు, అలాగే మదనపల్లిలో ముజీబ్ హుస్సేన్, తిరుపతిలో లోపాయికారిగా పలువురు వైసీపీ నేతలు, శ్రీకాళహస్తిలో ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు బీజేపీ కండువాలో ఉన్న ప్రముఖ నేత, ఇలా కిరణ్ వర్గీయులందరూ యాక్టివ్ అయ్యే దిశలో ముందుకు పోతున్నారు. పార్లమెంటు అభ్యర్థిత్వం అనౌన్స్ అయిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి తమదైన శైలిలో పావులు కదుపుతూ ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో తమ కత్తికి ఎదురులేదని విజృంభిస్తున్న పెద్దిరెడ్డి మీద నల్లారి విమర్శనాస్త్రాలు బాగానే గుచ్చుకున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు ఎంపీ మిథున్ దిగ్గున లేచారు. నల్లారిని ఎన్నికల తర్వాత హైదరాబాద్కు తరిమేస్తామని తమ సహజ శైలిలో హుంకరించారు. ఎక్కడో తమ మనసులోని భయాన్ని, కాస్త బెరుకుతనాన్ని మంత్రి పెద్దిరెడ్డి మాటల్లో మనం గమనించవచ్చు. నల్లారి మీద నేరుగా విమర్శిస్తూనే మంత్రి పెద్దిరెడ్డి జగన్ మీద కేసులు పెట్టించి జైలుకు పంపించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని గొప్పలకు పోయారు. ఓడించడం సరే, ఇప్పుడు జగన్ మీద కేసుల సంగతి ఎందుకొచ్చింది పెద్దిరెడ్డిజీ అంటూ రాజకీయ విశ్లేషకులు ఎకసెకాలు చేస్తున్నారు. అంటే మంత్రి పెద్దిరెడ్డి నల్లారితో తమకున్న దశాబ్దాల వర్గపోరులో జగన్ భుజాల మీద తుపాకులు పెట్టదలిచారా? ఈ తమ సమరంలో సీఎం జగన్ను కూడా దించి నల్లారిని రాజకీయంగా మట్టుబెట్టాలని పెద్దిరెడ్డి స్కెచ్ గీస్తున్నారా? సరిగ్గా ఇలాంటి స్కెచ్నే మదనపల్లి టీడీపీలోని కమ్మనేతలు గీస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మదనపల్లి టీడీపీ మాజీలు, కీలక నేతలు టీడీపీ నుంచి జనసేనలోకి దూకేసి ఎమ్మెల్యే టికెట్ కొట్టేద్దామని ప్రయత్నించిన వారందరూ మదనపల్లి టీడీపీ అభ్యర్థిగా షాజహాన్ను ఆ పార్టీ డిసైడ్ చేయడంతో కంగు తిన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద దుమ్మెత్తిపోశారు. ఆయన్ను రాజకీయ గుడ్డివాడుగా అభివర్ణించారు. గతంలో షాజహాన్ చేతిలో చెయ్యేసి దోస్తు మేరా దోస్తు పాటలు పాడిన కొంతమంది కమ్మనేతలు మాట తప్పి మడమ తిప్పి పబ్లిక్లో షాజహాన్ కులాన్ని ఎత్తి పొడుస్తూ దుష్ప్రచారానికి తెరలేపారు. తమ అసమ్మతి తెరచాప దుమ్ము దులిపారు. వీరందరూ తొలుత బీజేపీ నేతలతో కలిశారు. ఇండిపెండెంట్గా బరిలో ఉండడానికి ప్రయత్నించారు. ఎవరు దిగాలి అనే విషయంలో తర్జన భర్జనలు పడ్డారు. నువ్వంటే నువ్వని ఎటు తేల్చుకోలేక మీటింగ్లను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తమకు టీడీపీకి కంచుకోటగా ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ఎంపీ మిథున్ మీద లోలోన కారాలు, మిరియాలు నూరారు. పైకి నవ్వినా పెదవుల మధ్య ఉన్న పళ్ళ కటకటల శబ్దాలు వినబడకుండా వీరందరూ చేయలేకపోయారు. అప్పుడొచ్చారు సీన్ మీదకు నల్లారి కిరణ్ కుమార్
నల్లారెడ్డి. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలందరూ నల్లారి వారిని తమ ఇండ్లకు పిలిచారు, బొకేలు ఇచ్చారు, దుశ్శాలువాలు కప్పారు, ఫలహారాలు పెట్టారు. ఇంకొందరు టీడీపీ నేతలు నల్లారి వారు హాజరైన సభకు పొత్తులో భాగస్వాములుగా వెళ్లారు. నల్లారి వారి తండ్రి అమర్నాథ్ రెడ్డి హయాం నాటి రాజకీయాలను తవ్వితీశారు. నల్లారి ఘనచరిత్ర స్తోత్ర ముక్తావళిని విడవకుండా గుక్క తిప్పకుండా పఠించారు. ఈ నేపథ్యంలో కనీసం తన వైపు కన్నెత్తు కూడా చూడని ఈ టికెట్ రాని టీడీపీ నేతల వైఖరితో మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ టారెత్తిపోయారు. షాజహాన్ పరిస్థితి పచ్చవనంలో అంటరాని వసంతమైపోయింది. ఇలా ఎవరి బాధల్లో వారు సాగుతున్నారు. నల్లారిని ఎన్నికల్లో ఓడించి సూట్ కేసు చేతికిచ్చేసి సిటీఎం రైల్వే స్టేషన్లో రైలెక్కించి హైదరాబాద్కు తరిమేస్తామని పెద్దిరెడ్డి వర్గం ఓపెన్ సవాల్ చేస్తోంది. ఎక్కడున్నా జన్మభూమిని కన్న నేలను మరవకుండా అభివృద్ధికి సమరసతకు మారుపేరుగా నిలిచిన నల్లారి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పెద్దిరెడ్డి అరాచకానికి జిల్లాలో ఫుల్ స్టాప్ పెట్టాలని పావులు కదుపుతూ ఉన్నారు. నల్లారి లక్ష్య సాధనకు ఉడతా సాయం చేస్తూ తమ రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారిన ఎంపీ మిథున్, ఆయన తండ్రి పెద్దిరెడ్డిలను మదనపల్లి నుంచి సదుం ఎర్రాతివారిపల్లెకు తరిమేయాలని టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రాని తెలుగు తమ్ముళ్ళు కసికసిగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ అయితే హిందూ ఓట్లు బీజేపీ నల్లారి కిరణ్కు పడవనే వాదాన్ని వీరందరూ నల్లారి ద్వారా ముందుకు తెచ్చి షాజహాన్ను ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పించే పథకరచన చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు మా జనసైనిక్ న్యూస్ ఛానల్కు చెబుతూ ఉన్నాయి. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.